డైలీ టేస్ట్ ది డైలీ. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి గట్టి షాక్ తగిలింది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. 2 రోజుల కిందట అమెరికా తీసుకున్న సంచలన చర్యలు రేట్లు మళ్లీ పెరిగేందుకు దారితీశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 1,580 రూపాయలు పెరిగి 1,37,400కు చేరింది. అటు కేజీ వెండి ధర 8,000 పెరిగి 2,65,000కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి గట్టి షాక్ తగిలింది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. 2 రోజుల కిందట అమెరికా తీసుకున్న సంచలన చర్యలు రేట్లు మళ్లీ పెరిగేందుకు దారితీశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 1,580 రూపాయలు పెరిగి 1,37,400కు చేరింది. అటు కేజీ వెండి ధర 8,000 పెరిగి 2,65,000కు చేరింది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ స్టాక్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. రైట్, సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, ఏంటి పసిడి ధరలు రోజు రోజుకు అమాంతం పెరుగుతూ పోతా ఉన్నాయి. అసలు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు బంగారం కొనాలనుకున్న వారికి? ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ 10 days బ్యాక్ మొత్తం లాస్ట్ మంత్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని, డిసెంబర్ అని, క్రిస్మస్ హాలిడేస్ అని ఇవన్నీ ఉండే. అక్కడ 4,000 నుంచి 4,200 మధ్యలో చాలా రోజులు ఉన్నది ఏది మన గోల్డ్. ఒక్కసారిగా మళ్ళీ ఈ వెనిజులా గొడవ నడుస్తూనే ఉంది. కాకపోతే నిన్న శనివారం నైటే జరిగింది ఇదంతా. ఇప్పుడు వెనిజులా ఏదైతే గొడవ జరిగిందో అంటే ట్రంప్ ఏ దేశం మీద గనక ఆధిపత్యం కావాలనుకుంటుండు అంటే వాళ్ళ మాటలు ఎవరైతే వినరు అనుకుంటారో అంటే ఏదో అదే డ్రగ్స్ ది ఇష్యూ తోటి వాళ్ళు దాని మీద వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం, చివరికి వాళ్ళు పట్టించుకోకపోవట్లేదు అనటం, చివరికి వాళ్ళు శనివారం నైట్ వెనిజులా మీద దాడి చేయటం, వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి చేయటం ఇవన్నీ జరిగినాయి. అయితే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంది క్యూబా మీద, మెక్సికో మీద కూడా వార్నింగ్ ఇవ్వటం ఉండదు. మెక్సికో వార్నింగ్ ఇవ్వడం జరిగింది, క్యూబా మీద కూడా జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి వెనిజులా మాదిరే మెక్సికో, క్యూబా మీద కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో పాజిటివ్ లోనే ఉంటుంది. తగినప్పుడల్లా కొనుక్కోవటమే గోల్డ్, సిల్వర్, కాపర్. ఎందుకు అంటుందంటే ఇదన్నీ ఇప్పట్లో సమస్యపోయే కనబడట్లేదు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర సమస్యపోయినా ఇంకో దేశంతో స్టార్ట్ అవుతుంది. ఒక 1 year ప్లస్ అనమాట. 1 year అయింది ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నిటి మీద ఏదో ఒకటి సుంకాలు, టారిఫ్లు డీల్ అవుతున్నాం అయింది. కాకపోతే ఇంకో టైప్ లో ఆధిపత్యం చేయాలనే ఉద్దేశంతో ఉంది ఇప్పుడు ఈ వెనిజులా. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంది మెక్సికో, క్యూబా, ఇవన్నీ కూడా ఇంకా రాబోయి ఇంకేమేం చేస్తారు, ఎన్ని చేస్తారు అనేది ప్రపంచ దేశాలు. అందుకని ఈ ప్రపంచ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ షేర్ మార్కెట్ అనుకోండి అస్తవ్యస్తం అయిపోతుంది. ఆటోమేటిక్ గా అస్థిరత్వం ఏర్పడుతుంది. దాంతో ఈ కమోడిటీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా తగ్గితే కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ మాదిరి రిటర్న్స్ రాకపోవచ్చు. కాకపోతే ఓవరాల్ గా అయితే పాజిటివే. ఈ $90 పెరిగింది వాళ్ళ గోల్డ్. అయితే ఈ సిల్వర్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇండియా, చైనా కూడా లాస్ట్ మంత్ కొనడం జరిగింది. ఇది సిల్వర్ అంటే వెండిని ప్రపంచ దేశాలతో పాటు, ప్రపంచ దేశాల కంటే మన దేశం, చైనా కూడా బై చేయడం జరిగింది. అందుకని రాబోయే రోజుల్లో సిల్వర్ కి మళ్ళీ ఇంకా డిమాండ్ ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇంత హైలో కూడా చైనా, ఇండియా కొనడం జరిగింది. మెయిన్ సోలార్ వాట్ కోసం యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ముందుగానే కొని పెట్టుకోవడం జరిగింది. అది పెరగడం జరుగుతుంది. పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంతవరకు ఇక గోల్డ్, సిల్వర్, కాపర్. ఇక మళ్ళీ మనం రోజు ఒక టిప్ ఇవ్వడం జరుగుతుంది మన వీడియో చూసే ఇన్వెస్టర్లకి. ఇప్పుడు ఆ టిప్ ఏంటిదంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం నిన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని GOCL అంటాం. ఇప్పుడు ఇవాళ వచ్చి మనము మల్టీ బ్యాగర్ కాకపోయినా మంచి రిటర్న్స్ ఇచ్చేది, సేఫ్ ఉండేది, మంచి రిటర్న్స్ అంటే మల్టీ బ్యాగర్ అనేది ఒక వర్షన్ మల్టీ బ్యాగర్ మాత్రం వెయిట్ చేయగలిగితే ఓకే.
కానీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ అని ఒక కంపెనీ ఉంది, టాటా మోటార్స్ లోంచి విడిపోయింది, అంటే డీమర్జ్ చేశారు మొన్న ఈ మధ్య కాలంలో. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, టాటా మోటార్స్ అన్నమాట. ఈ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని రీవాల్యుయేషన్ చేయడం జరిగింది. దాంతో ఈ టాటా మోటార్స్ ఏదైతే టీఎంపీవి అంటాము, అంటే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ అన్నమాట కంపెనీ. అయితే వాళ్ళ 372 రూపాయల్లో ఉంది. అయితే ఇది రీవాల్యుయేషన్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే దాని వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే 81,000 కోట్లని జరిగింది. అయితే ఓవరాల్ గా దాని దగ్గర ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంటుంది తెలుసా? 1,10,000 కోట్లు రిజర్వ్లు ఉంటున్నాయి అనమాట. ఏది ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరము అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 94,292 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం అది 28,000, 30,000 కోట్లు అంటే రెండు ఉన్నప్పుడు. ఏది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్. ఈ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఏదైతే రీవాల్యుయేషన్ చేసి అంటే డీమెర్జ్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేషన్ చేస్తే దాని విలువ ఏదైతే ఉందో ఒక్కసారిగా 81,500 కోట్లకి దాన్ని మొన్న సెప్టెంబర్ క్వార్టర్ లో దాన్ని చేయడం జరిగింది. అదొకటి. మొన్న హైయెస్ట్ సేల్స్ అన్నమాట. ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించిండ్రో, ఈ జిఎస్టీ తగ్గించినప్పుడు హలో చెప్పండి సత్యనారాయణ గారు. జిఎస్టీ ఎప్పుడైతే తగ్గించారో మొత్తం ఈ టాటా ఏదైతే ప్యాసింజర్ వెహికల్ లో 250K అమ్మడం జరిగింది. అందులో ఒక 100K నెక్సాన్ మోడలే పోయింది. అంటే ఎంత డిమాండ్ ఉందో నెక్సాన్ కి మనం చూడొచ్చు. అంటే ప్యాసింజర్ వెహికల్స్ లో టాటా వాటిలో ఒక్క మోడలే 100K పోయింది అనమాట. అంటే అది మొన్నటి వరకు ఏది డిసెంబరు ఒక్క రోజు మనం ఏదైతే జిఎస్టీ తగ్గించింది అన్న రోజు ఎన్ని వేల, అంటే 2 వీలర్స్ మారుతి అనుకోండి, టాటా వాళ్ళు అనుకోండి, ప్రతి వెహికల్ కమర్షియల్ అనుకోండి, ప్యాసింజర్ అనుకోండి. కాకపోతే ఇవి అయితే ఇది ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది మన నుంచి 372 రూపాయల్లో ఉంది. ఒక 6 నెలలు కనుక కొనుక్కొని పక్కకు పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఈ రోజుకి మనం ప్రతిరోజు మన వీడియో చూసే వాళ్ళకి ఒక టిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టిప్ లాంగ్ టర్మ్ ఏ ఉంటాయి, షార్ట్ టర్మ్ ఉండవు. షార్ట్ టర్మ్ అంటే 3-4 నెలలు. ఒకవేళ ఇప్పుడు 372 వచ్చింది, 50%, 100% కొంచెం ఒకవేళ 3-4 months లో కనుక పెరిగింది అనుకోండి ఎగ్జిట్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉంది. ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. ఒక 6 నెలల సంవత్సరం పాటు కనుకుండగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. ఇది మనం ఈ రోజు టాటా మోటార్స్ కి. అయితే మార్కెట్స్ మాత్రం మళ్ళీ అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అంటే న్యూట్రల్ ఉంది. ఎందుకంటే ఈ వెనిజులా గొడవ తోటి కొంచెం మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లు అన్ని మామూలుగా ఉంటాయి. అందులో మనకి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై మళ్ళీ పోవటం జరిగింది. నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై మొన్న పోవటం జరిగింది శుక్రవారం నాడు. ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి రావడం జరిగింది. ఇవాళ మామూలుగా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంతసేపటికి ఇప్పుడు ఇవన్నీ సర్దు మనిగితే తప్ప గోల్డ్, సిల్వర్లు, కాపరు తగ్గే అవకాశాలు కనపడట్లేదు. 2026 కూడా అవి గ్రోత్ ఉంటాయి. తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చని మనము మన ఇన్వెస్టర్లకి ఒక సూచన. అంతే తప్ప ప్యానిక్ అవటం అట్లా అవసరం లేదు. ఎందుకోసం అంటే ఎక్కువ శాతం ఏం జరుగుద్ది అంటే హైలో కొనుక్కుంటారు, పడగానే ప్యానిక్ అవుతారు, అప్పుడు మళ్ళీ అమ్మేస్తారు. ఇప్పుడు అంతా ఈ F&O లో జరిగేదంతా అదే అన్నమాట. ఫీచర్స్ లో ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ ఒకటి, రెండోది ప్రాపర్ గా ఆయనకి ఐడియా లేకపోవటం, సరైన గైడ్ లైన్స్ తీసుకోకపోవటం, లేకపోతే ఏదో ఎవరో చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి ఎంటర్ అవ్వటం, తర్వాత ప్రాఫిట్ వస్తే తీసుకోకపోవటం, లాస్ వస్తే మాత్రం బుక్ చేయటం, మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తే సిస్టమే క్లోజ్ చేస్తుంది. వాళ్ళ పొద్దున్న జరిగింది అదే. 10,000 రూపాయలు పెరిగింది కిలో సిల్వర్. 9 o'clock ఎవరైతే మొన్న ఫ్రైడే షార్ట్ కొట్టిర్రో కథం అనమాట. అంటే వాళ్ళందరూ క్లోజ్ చేసి పారేసింది పొద్దున్నే. ఎందుకు అంటే ఎప్పుడైతే షార్ట్ కొట్టిర్రో సిగ్నల్ మాత్రం మొన్న ఫ్రైడే సెల్లింగ్ చూపించింది. కానీ శనివారం నాడు అమెరికా ట్రంప్ వాళ్ళు వెనిజులాని ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో ఆటోమేటిక్ గా ఇవాళ పొద్దునే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవడం జరిగింది. అంటే మొత్తం రివర్స్ అయిపోయింది. ఆటోమేటిక్ గా ఎవరైతే షార్ట్ చేసిరో వాళ్ళకి 10,000 రూపాయలకు ఉంటే ఇప్పుడు సుమారు మళ్ళీ 6,000కి వచ్చింది. అంటే 4,000 రూపాయలు మళ్ళీ తగ్గిపోయింది అన్నట్టు. అంటే 10,000 పెంచి వాళ్ళ మార్జిన్ అంతా స్క్వేర్ ఆఫ్ చేసి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే హైలో మనకు అంటగడతారు, లోలో మళ్ళీ వాళ్ళే కొంటారు. అందుకని మనం ఏం చేయాలి, కొంచెం ప్రాపర్ గా గైడ్ లైన్స్ తోటి ఐడియా తోటే చేయాలి. ఏదైనా ఉంటే గుడ్డికి చేయొద్దు అనేది నా సూచన, నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లు అయితే తగినప్పుడల్లా గోల్డ్, సిల్వర్,
కాపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకోసం అంటే ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో యూరోప్ లో ఆ నిల్వలన్నీ కరిగిపోతున్నాయి సిల్వర్. ఆల్రెడీ మన దేశం కూడా కొనుక్కోవడం జరిగింది, మనం దాచిపెట్టుకోవడం జరుగుతుంది, అంటే సోలార్ కోసం అనేది. చైనా వాళ్ళు కూడా కొనడం జరిగింది. లాస్ట్ మంత్ డిసెంబర్ లో బాగా బై చేయడం జరిగింది. ఇది నవంబర్ లో కూడా బై చేయడం జరిగింది. ఇది సిల్వర్ ని. చైనా అనుకోండి, మన ఇండియా అనుకోండి. కాబట్టి మనం ఇంకా రోజుల్లో పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. కాకపోతే పెరిగినప్పుడు కాకుండా తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఎస్ఐపిల ద్వారా కొనుక్కోవచ్చు, లేదు చిన్న చిన్న అమౌంట్ ద్వారా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.